చాలా మంది ఏమంటున్నారంటే ప్రభాస్ తక్కువ చూపించారు ఏం చూపించారు కంచు మోగినట్టు కనకంపు మోగుతుందా కనకం ఎవరు కంచు ఎవరు అర్థమైందా కంచు ఎవరు కనకం ఎవరు బాక్స్ ఆఫీస్ ఒక రోజు ఉంది 28 అవర్స్ ఉంది 28 అవర్స్ తర్వాత ఎంట్రీ సీన్ ఎలా అనిపించింది ప్రభాస్ ఎంట్రీ దీని తల్లి అదిరిపోతుంది కంట్రీ అర్థమైందా ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది కంట్రీ బాక్స్ ఆఫీస్ पे దబాదం లగాదేగా ఎనర్జీ సో లాస్ట్ టైం సినిమా అంటే ఫ్లాప్ అయినాయి కదా 3 సినిమాలు సో ఈ బ్లాక్ బస్టర్ అది సినిమా ఫ్లాప్ కాలేదు ఆది పురుష్ ఒక కల్ట్ మూవీ అర్థమైందా ఎప్పుడు నీకు చెప్పింది ఫ్లాప్ అని చెప్పేసి అంటే ఫ్లాప్ అని చెప్పేటోళ్ళకి మీరు అవడం నోరున్న పతోడు వాగడమేనా దానికి హద్దు అదుపు ఏమి ఉండదా ఫ్లాప్ అన్న వాళ్ళకి ఏమంటారు అది కల్ట్ మూవీ నేను చెప్తున్నా కదా ఇప్పుడు ప్రభాస్ అన్న ఈ మూవీ చాలా మంది బాగాలేదు అంటున్నారు కదా సో మీకేమన్నా ఎవరు అన్నది చెప్పు మూవీ బాగలేకపోతే 40% సీట్స్ వచ్చినాయి 40% మొత్తం ఫుల్ అయిపోయినాయి 4 గంటల షో వచ్చింది ఎట్లా చెప్తావు అర్థమైందా ఏం మాట్లాడుతున్నావు రాజా సో వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా అనిపించింది బట్ ఫ్రెండ్షిప్ ఏమో కానీ నాకు తెలిసి దాంట్లో ఒకరు నాకు తెలిసి మళ్ళా దాన్ని ఏమంటారు స్నేహితుడే శత్రువు అన్నట్టు సినిమా కాన్సెప్ట్ అనేది నాకు చూస్తలేవా మళ్ళా సీన్ వచ్చినప్పుడు ఎలా ఉండే బ్రో ప్రభాస్ గుద్దుతే టిప్పర్ లారీ టైర్ ఊసిపోతే ఎలా అనిపించింది గుద్దలేదు అది రైఫిల్ వచ్చి కొట్టింది అది గుద్దినాడా చేతితో గుద్దితే లేస్తాయి టైర్లు పగులుతుంది బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిసైల్ వస్తుంది దానికంటే ముందు మనోడు కొడతాడు సో 2 కెమెరాలు ఒకేసారి రావడం వల్ల మీకు అట్లా కన్ఫ్యూజన్ జరిగింది అర్థమైందా అదేమన్నా సూపర్ మ్యాన్ ఆయన ఎలా అనిపించింది మరి అప్పుడు నీకు ఎలా అనిపించింది అప్పుడు బ్రో ఎలా అనిపించినా అనిపించకపోయినా సినిమా మటుకు తెలుగు సినిమా స్ట్రైట్ గా తెలుగులో తీశారు సో దానికి ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ చేయాల్సింది సో ఇప్పుడు ప్రభాస్ అన్న ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేయవచ్చు చాలా మంది అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యాన్స్ కి కానీ ఏమి ప్రభాస్ ఫ్యాన్స్ కానీ చెప్పేది ఒకటే నేను కలెక్షన్స్ చెప్పడం మానేసిన నేను చెప్పిన ప్రతి సినిమా కలెక్షన్స్ వచ్చినాయి నన్ను ఒక కలెక్షన్ వేణుస్వామి అంటా ఉన్నారు లేదని కాదు కానీ నేను సినిమాకి రెస్పెక్ట్ ఇస్తా నేను ఈసారి కలెక్షన్ ఇయ్యా అర్థమైందా సో రేటింగ్ ఎంత ఇస్తారు రెస్పెక్ట్ రేటింగ్ లో ఇంగింగ్ ఒకటే కానీ రెస్పెక్ట్ ఒకటి ఉంటది అర్థమైందా ఆ రెస్పెక్ట్ లో ఎన్ని పదాలు ఉంటాయో అన్ని వేసుకో నువ్వే అర్థమైందా అంతకు మించి నేను చెప్పాను సో ఓవరాల్ గా మూవీ బ్లాక్ బస్టర్ అంటారా సో ఓవరాల్ గా మూవీ బ్లాక్ బస్టర్ అండి ఈవెన్ దో ఏలియన్ వుడ్ సినిమాలు ఫ్లాప్ సినిమాలను హిట్ చేసినారు అలాంటిది మన తెలుగు సినిమా స్ట్రైట్ గా దీన్ని ఖచ్చితంగా 1000 కోట్లకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని నేను అంటాను నేను తెలుసో తెలీదో నాకు ఆల్రెడీ ఏలియన్ వుడ్ నుంచి కూడా సిగ్నల్స్ వచ్చినాయి